ఈరోజు ఈ వీడియోలో పొడి పిండితో మనకి బయట బియ్యం పిండి రెడీమేడ్ దొరుకుతుంది కదండి, పొడి బియ్యం పిండి. ఆ పొడి బియ్యం పిండితో చాలా తేలికగా ఈజీగా 5 నుంచి 10 నిమిషాల్లోపే పిండి దీపాలు ఎలా వెలిగించుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందామండి. ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలను తప్పకుండా వెలిగించండి. ఎలా వెలిగించుకోవాలి, పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. దీనికోసం చూసారు కదండి, ఇది పొడి బియ్యం పిండి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా. మనం ఏదైనా ఇంట్లో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అలాంటి పొడి బియ్యం పిండినే తీసుకుంటున్నాను. మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పిండి ప్రమిదలు మరీ ఎక్కువగా కాకుండా, అంటే పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో కాకుండా మీడియంగా అయితే నేను ఇక్కడ తయారు చేస్తూ ఉన్నానండి. ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని చక్కగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కూడా చితకొట్టేసుకొని కొద్దిగా బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా పిండిలో బెల్లం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి తీసుకోవాలండి. ఈ ఆవు నెయ్యి మనము ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి దీపాలు, ఎక్కడ కూడా పగుళ్ళు అనేది లేకుండా. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని బాగా ఒకసారి నెయ్యి అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర బాగా పండిన అరటిపండు కనుక ఉంటే అరటిపండును కూడా వేసుకొని ఈ స్టేజ్లోనే బాగా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి పాలే తీసుకోవాలి. ఆవు పాలు ఉంటే చాలా మంచిదండి, లేదంటే కనుక ప్యాకెట్ పాలైనా సరే కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మెత్తటి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీని మీద ఒక గిన్నెను కానీ క్లాత్ను కానీ బోర్లించేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలండి. తడి గుడ్డ ఏం కాదండి, ఇది పొడి క్లాతే నేను వేశాను. ఈలోపు మనం గంధం కుంకుమల్ని కూడా చక్కగా మరీ పల్చగా కాకుండా చిక్కగా వచ్చే విధంగా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న బెల్లం ఉండలు ఎక్కడైనా కనిపిస్తే తీసేయండి. ఇవి ఉండడం వల్ల మనకి పిండి దీపాలు ఎక్కడైనా సరే క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీన్ని బాగా ఇలా సాఫ్ట్గా రోల్ చేసుకోవాలండి. దీనికోసం మనం కొంచెం పెద్ద సైజులో ఉండే ప్లేట్ తీసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. మనము ఎంత సైజులో మనకి పిండి దీపాలు కావాలో ఆ సైజులో మనకు ఎన్ని పిండి దీపాలు కావాలో అంత పిండిని ముద్దలు చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో పిండి దీపాలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మనము చపాతీ ముద్ద ఎంత సైజు అయితే ఉంటుందో అంత సైజులో పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, 7 పిండి దీపాలు అయితే వెంకటేశ్వర స్వామికి అండి. ఇంకొక 2 వచ్చేసి ఒకటి తులసి చెట్టు దగ్గర, అలాగే ఇంకొకటి వచ్చేసి రుద్రదీపం అండి. ఏకాదశి తిథి అనేది వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికే కాదండి, శివుడికి కూడా చాలా ఇష్టమైన తిథి అన్నమాట.